ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ మినిస్టర్స్ దగ్గర పనిచేసిన పిఏలు, పిఎస్లు, ఓఎస్డీలే కూటమి అమాత్యుల కార్యాలయాల్లోనూ ఉన్నారు. ముఖ్యమంత్రి వద్దని వారించినా కొందరు మంత్రులు వారినే కొనసాగిస్తున్నారు. అలాంటి వారు బేరసారాలు, దందాలు చేస్తున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ట మసగబారుతోంది. వారికి ఉద్వాసన పలకాలని ముఖ్యమంత్రి ఆదేశించే అవకాశం ఉంది. కూటమి మంత్రుల పేషీల్లోని సిబ్బంది ప్రక్షాళన ప్లాన్స్పై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు, పీఏల దందాలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వద్దని వారించినప్పటికీ వారే కావాలని మొండిపట్టు పట్టడంతో చేర్చుకుని ఇప్పుడు అభాసు పాలవుతున్నారు. పీఏలపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ప్రభుత్వంతో పాటు పార్టీ పరువు పోతోంది. మినిస్టర్స్ ప్రతిష్టను మంటగలుపుతూ తలవంపులు తెస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశంకు తలనొప్పిగా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న పీఏల వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వైసీపీ మంత్రులకు పర్సనల్ అసిస్టెంట్లు, వ్యక్తిగత కార్యదర్శులు, పిఎస్లు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఓఎస్డీలుగా పనిచేసిన వారిని తెలుగుదేశం మంత్రులు తమ కార్యాలయాల్లో పెట్టుకోవడాన్ని పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు, ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. అయినా తమకు వారే కావాలని నియమించుకోవడంపై అసహనం వ్యక్తం అవుతోంది. పరువు తీస్తున్న పీఏలను సాగనంపాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. పీఏల దందాలపై ముఖ్యమంత్రి పేషీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ మంత్రి పీఏపై అవినీతి ఆరోపణలు రావడంతో అర్ధరాత్రి కారులో తీసుకెళ్లి జనసంచారం లేని ప్రాంతంలో వదిలేసి పనిష్మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వ మంత్రుల పేషీల్లో పనిచేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న వారిని తమ కార్యాలయాల్లో పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ సహచరులకు ఆదేశించారు. తనకు చెప్పిన తర్వాతే పీఏలు, పిఎస్లు, ఓఎస్డీలను నియమించుకోవాలని స్పష్టం చేశారు. పదవి వచ్చిన ఆనందంలో ఉన్న మంత్రులు ఆ రోజు అలాగే చేస్తామంటూ చెప్పారు. కానీ తర్వాతే అసలు రాజకీయం ప్రారంభమైంది. తమ పేషీల్లో చేర్చుకునే సిబ్బంది వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. అలాంటి వారిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎంఓ అధికారులు ఇంటెలిజెన్స్ వింగ్ ను ఆదేశించారు. ఒక్కొక్కరిపై ఎంక్వైరీ చేసిన నిఘా వర్గాలు వైసీపీ మంత్రుల పేషీల్లో పనిచేశారని, చేర్చుకోవద్దని రిపోర్ట్ ఇచ్చారు. వారిపై ఉన్న ఆరోపణలు, చేసిన దందాలు, చేతులు మారిన సొమ్ము తదితర అంశాలను ప్రస్తావించారట. దీంతో అలాంటి వారి నియామకానికి ముఖ్యమంత్రి పేషీ క్లియరెన్స్ ఇవ్వలేదు. అయితే కొందరు మంత్రులు ఇంటెలిజెన్స్ నివేదికలను పట్టించుకోలేదు. వైసీపీ మినిస్టర్స్ దగ్గర పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో తమ దగ్గర పనిచేశారని చెప్పుకొచ్చారు. అలాగే వారికి శాఖలపై అవగాహన ఉందని సీఎం పేషీ అధికారులకు నచ్చజెప్పి నియమించుకున్నారు. 2-3 నెలలు బాగానే పనిచేశారు. కానీ ఆ తర్వాత అసలు రంగు బయటపడింది. పనుల కోసం వచ్చిన వారిని మంత్రులు కలుసుకోనివ్వకుండానే బేరసారాలు మొదలుపెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. మంత్రికింత, మాకింత అంటూ వసూళ్ల దందాకు తెరతీశారని టాక్. మరికొందరు మంత్రుల బావమరుదులు, తమ్ముళ్లు, తండ్రులు కూడా పేషీల్లో ఉంటూ బేరాలు సాగిస్తున్నారట. ఇలా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టుకుపోయింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఓ మంత్రి పేషీలో ఏకంగా బావమరిది, తండ్రితో పాటు ఆయన స్నేహితుడు యథేచ్ఛగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం సీఎం పేషీకి చేరింది. ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి పీఏ కూడా ఇలానే వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ తో పాటు ఫైళ్లపై సంతకాలు పెట్టడానికి లక్షల్లోనే వసూలు చేశారని వినిపించింది. రాయలసీమకు చెందిన ఇంకో మంత్రి వైసీపీ మినిస్టర్ దగ్గర పనిచేసిన వారిని పీఏలుగా పెట్టుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా ఆ మంత్రి లెక్క చేయలేదు. ఇక హోంమంత్రి వంగలపూడి అనిత పర్సనల్ అసిస్టెంట్ జగదీష్ పై ఆరోపణలు రావడంతో తొలగించారు. కోస్తాకు చెందిన ఓ మంత్రి తన పేషీ ద్వారా వైసీపీ నేతల అనుచరులను దందాల నుంచి రక్షించేందుకు డబ్బు తీసుకున్నారని టాక్. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. మరో కీలక మంత్రి పేషీలో కూడా ఏకంగా మినిస్టర్ కు తెలియకుండా బేరసారాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ వ్యవహారం తెలుసుకున్న మంత్రి తన పేషీ అధికారులను పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో పాటు బాధ్యతల నుంచి తొలగించినట్టు తెలిసింది.
ఇలా 10 మంది మంత్రుల పేషీల్లో ఉన్న సిబ్బందిపై ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం తలపట్టుకుంటోంది. ఒకరిద్దరు మంత్రులకు పేషీలో ఉన్న వారిని తొలగించాలని ఆదేశించినప్పటికీ వారు పెడచెవిన పెట్టారు. సీఎంఓ ఆదేశాలను బేఖాతరు చేయటం సీరియస్ వ్యవహారం. దీనిని ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారట. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భావించిన ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. త్వరలోనే మంత్రులను 1 to 1 పిలిచి చర్చించాలని నిర్ణయించినట్టు టీడీపీతో పాటు అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఆ సమయంలోనే పేషీలోని సిబ్బందిని తొలగించాలని ఆదేశించే అవకాశం ఉంది. మంత్రుల పిఏలు సాగిస్తున్న దందాలు, చేస్తున్న అరాచకాలు, చేతివాటంపై ఇప్పటికే సీఎంఓకు ఆధారాలతో సహా ఫిర్యాదులు అందాయి. అమాత్యులతో విడివిడిగా జరిపే భేటీలో వాటిని ప్రస్తావించి పేషీల సిబ్బంది ప్రక్షాళన చేయాలని ఆజ్ఞాపించే అవకాశం ఉంది. అలాంటి వారికి దీని కారణంగా మంత్రుల పరువుతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని నిఘా వర్గాలు నివేదించాయని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.